అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ కథ వినే కన్నా ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. నేను చాన్నాళ్ళ క్రితం ఒక మాట చదివానండి. అదేంటి అంటే ఎ టీచర్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ చైల్డ్ అని చెప్పి. ఆ మాటకి అద్దం పట్టేలాగా ఇవాల్టి కథ ఉంటుంది. తప్పకుండా వినండి. అలాగే ఒక టీచరే కాదండి, ఎవరైనా సరే బాధ్యత గల పెద్దవాళ్ళు పిల్లల్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా చాలా బాధ్యతగా వాళ్ళతో మెలగాల్సి ఉంటుందని చెప్పే కథ ఇది. తప్పకుండా విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన మళ్ళీ బడికి అనే కథ. ఇంకా ఆ కథ ఏంటో విందాం. క్లాసులోకి అడుగు పెడుతూనే, ఏమర్రా నిన్న రాసి తీసుకురమ్మన్న వ్యాసం రాసుకొచ్చారా అంది తెలుగు టీచర్ కాత్యాయని బెత్తం డస్టర్ టేబుల్ మీద పెడుతూ. రాసుకొచ్చాను టీచర్ ఒకేసారి అరిచారు పిల్లలంతా బుర్రలు ఊపుతూనే, టీచర్ వచ్చారనే గౌరవంతో లేచి నిలబడుతూ. ఏదో ఉద్ధరించినట్లు అంత గట్టిగా అరవకపోతే ఏమైంది? నేను గట్టిగా అంటే నాకంటే గట్టిగా అరుస్తారు వెధవలు. కూర్చోండి మళ్ళీ అరిచింది. పిల్లలంతా తెల్లబోయి చూశారు. టీచర్ రోజు రాగానే ఇలానే అడుగుతారు. బుర్రలూపి చెబితే మీ నోళ్ళు పడిపోయాయా అని తిడుతున్నారని ఈసారి నోటితో చెబుతూనే బుర్రలు కూడా ఊపేసరికి ఈరోజు తిట్లు తప్పలేదు. టీచర్ అడిగిన దానికి ఎలా చెప్పినా తిడుతున్నారని ఇంకెలా చెప్పాలో తెలియక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని పుస్తకాల బ్యాగులు తెరిచారు. సైదులు ఏడి వచ్చాడా? కనపడ్డే? వచ్చాడండి, వెనక బెంచీలో కూర్చున్నాడండి. ముందు బెంచీలో కూర్చుంటే మీరు మంచినీళ్ళవి తెమ్మంటున్నారని వెనకే కూర్చుంటాడంట, ముందుకి రాడంట. చేతులు కట్టుకుని నిలబడి యాదయ్య చెబుతూ ఉంటే కోపంగా వెనుక బెంచి వైపు చూసింది కాత్యాయని. అయినా వాడేం మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యపోవటం కాత్యాయని వంతైంది. ఎంతో చురుగ్గా చలాకీగా చెప్పకుండానే తుర్రు పెట్టలాగా రోజు తుర్రుమంటూ పరిగెట్టేవాడివి, ఏమైందిరా నీకు ఇవాళ అంటూ క్లాస్ అంతా కలయ చూస్తూ తన టేబుల్ దగ్గరికి వచ్చి నీరసంగా కుర్చీలో కూలబడింది. పిల్లలంతా ఆమెనే చూస్తున్నారు మౌనంగా. తప్పు చేసిన వాడిలాగా తల ఉంచుకుని కూర్చునున్నాడు సైదులు. యారా ఆ మూలకెందుకెళ్ళావు నీ చోటు వదిలిపెట్టి? గుడ్లు ఉరిమి చూస్తూ కాత్యాయిని అడుగుతున్న దానికి ఏం మాట్లాడకుండా తలొంచుకునే లేచి నిలబడ్డాడు. నిన్న రాసుకొచ్చిన తెలుగు హోంవర్క్ పుస్తకాలు ఒక్కొక్కళ్ళ దగ్గర కలెక్ట్ చేసి తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. వినపడిందా? నిన్ననే చెప్పాను కదా నేను వచ్చేసరికి హోంవర్క్ పుస్తకాలు టేబుల్ మీద ఉండాలని. అయినా వాడు ఏమీ మాట్లాడలేదు, అలాగే నిలబడున్నాడు. టీచర్ మాట లక్ష్యం లేదురా నీకు వెధవా. అవసరం లేకపోయినా డస్టర్ని గట్టిగా టేబుల్ మీద కొడుతూ కాత్యాయిని అన్న మాటలకి పిల్లలంతా బెదిరిపోతూ చూశారు ఆమె వైపు. అయినా వాడు నదురు బెదురు లేకుండా అలాగే నిలబడ్డాడు. కాత్యాయిని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. యారా పొగరెక్కిందా? సమాధానం చెప్పకుండా అలానే నిలబడ్డావు. మా అమ్మ ఈ ఆల్ట్ నుంచి నన్ను గిట్లా లీడర్గా వద్దన్నదన్నట్టు. నేల చూపులు చూస్తూనే స్థిరంగా అన్న సైదుల దగ్గరికి దూసుకొచ్చింది కాత్యాయిని. ఎందుకుండద్దంది మీ అమ్మ? వాడెంతకీ మాట్లాడకపోయేసరికి రెట్టించి అడిగింది కాత్యాయిని. అయినా వాడి నుంచి మరో మాట లేదు. ఇన్స్పెక్టర్ సార్లు వచ్చినప్పుడు వందనాలు చెప్పడానికి వెళ్ళే లైన్లో ముందు నించోడానికి, జెండా పండగ నాడు స్వీట్లు పంచేటప్పుడు లైనులో ముందు నించోవడానికేనట్రా లీడర్గా ఉండేది. మామూలప్పుడు కూడా లీడర్కి పని ఉంటుంది. నేను మీ అమ్మతో మాట్లాడతానులే, వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకుని స్టాఫ్ రూమ్లో పెట్టిరా, సరేనా అంది బెత్తాన్ని అతని గెడ్డం కింద ఉంచి బెత్తంతో వాడి ముఖాన్ని పైకెత్తుతూ. కాత్యాయనికి పిల్లలందరూ అలా తననే చూస్తూ ఉండేసరికి చాలా అవమానంగా అనిపించింది. వీణ్ణి ఏదో విధంగా మాట వినేటట్టు చెయ్యాలి, లేకపోతే రేపటి నుంచి వీళ్ళెవ్వరూ తన మాట వినరు, ఏది చెప్పినా లెక్క చెయ్యరు. వీడికేం మాయరోగం పుట్టిందో
మొండి ఘట్టంలాగా వంచిన తల ఎత్తడం లేదు. ఏం చెయ్యాలి? అసలే బీపీ ఉన్న మనిషేమో ఆలోచిస్తున్న కొద్దీ కోపం ఎక్కువైపోయి విసురుగా లేచి నించుంది, ముందున్న టేబుల్ని అంత దూరం తోస్తూ. పద, హెచ్ఎం దగ్గరికి, నీ సంగతేంటో అక్కడే తేలుస్తాను అంది కోపంగా వాడి వైపే చూస్తూ. తల పైకెత్తకుండా అలానే నడుచుకుంటూ వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. పదండి, నేను రెడీ అన్నట్టు. కట్టుకున్న చేతులు కట్టుకున్నట్టే ఉన్నాయి. వాడి ధైర్యానికి విస్తుబోయింది కాత్యాయని. హెడ్ మిస్ట్రెస్ అనగానే భయపడతాడనుకుని అలా బెదిరించింది. అలా బెదిరిస్తేనైనా పుస్తకాలు తెచ్చి టేబుల్ మీద పెడతాడు, పిల్లల ముందు పోయిన తన పరువు కాస్తైనా మిగులుతుంది అనుకుంది. కానీ వాడిలాగా హెచ్ఎం దగ్గరికి రావడానికి కూడా వెనకంజ వెయ్యకపోయేసరికి సడన్గా బీపీ రైజ్ అయిపోయి కళ్ళు తిరిగినట్టు అయ్యింది కాత్యాయనికి. నిజంగా వాణ్ణి హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుందో కాత్యాయనికి తెలుసు. వారం రోజుల క్రితం స్టాఫ్ మీటింగ్లో టీచర్లందరికీ హెచ్ఎం తీసుకున్న క్లాసు ఇంకా గుర్తుందామెకి. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించడమే చాలా కష్టమని, ఒకవేళ పంపినా వాళ్ళు కొనసాగటం అనేది మరింత కష్టమని, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్ వదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు, పైగా ఈ సంవత్సరం మీరు చేసే కృషి వల్ల వచ్చే ఫలితాలతో వచ్చే ఏడు స్కూల్లో చేరే విద్యార్థుల స్ట్రెంగ్త్ పెరగాలన్న హెచ్ఎం మాటలు చెవిలో గింగిర్లు తిరుగుతూ ఉంటే ఎంతకీ కదలని కాత్యాయనిని అక్కడే చెయ్యని తప్పుకి చేతులు కట్టుకుని దోషిలాగా నిలబడ్డ సైదుల్ని మార్చి మార్చి చూస్తున్నారు మిగతా పిల్లలంతా. తర్వాత ఏం జరుగుతుందా అన్నట్టుగా. లీడర్గా సైదులుంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. జెండా పండక్కి, పిల్లల పండక్కి రంగురంగుల కాగితాలు పూలల్లే కత్తిరించి కిటికీలకి, క్లాసులో గుమ్మాలకి అంటించి రంగులతో క్లాస్ నిండా ముగ్గులేయించి బ్లాక్ బోర్డు మీద గాంధీ తాత, నెహ్రూ తాత బొమ్మలు వేయించి క్లాస్లోనే కాదు స్కూల్ ఆవరణలోనే తన క్లాస్ వాళ్ళెవ్వరూ కూడా చెత్త వెయ్యకుండా చూసి స్కూలు మొత్తం మీద వీళ్ల క్లాసే ఫస్ట్ వచ్చేలా చేసి తన క్లాస్కి బహుమతులు వచ్చేలా చేశాడు సైదులు. స్కూల్ మొత్తం మీద ఏ క్లాస్ రూమ్లోనూ గడియారం లేదు, ఒక్క సైదులు క్లాస్లో తప్ప. అది ఫస్ట్ రావడం వల్ల హెచ్ఎం మేడం క్లాస్కి ఇచ్చిన బహుమతి. అది సైదుల వల్లే తమకు వచ్చిందని ఆ క్లాస్ వాళ్ళ నమ్మకం. ఆ గడియారం అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. పిల్లల్లో పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన పెంచడం కోసం తమ చుట్టూ ఉన్న పరిసరాలని తామే స్వయంగా ఎంత శుభ్రంగా ఉంచుకోవచ్చో వాళ్ళకి తెలియజేయడానికి వాళ్లనే బాధ్యులను చేస్తూ ప్రోత్సహించడానికి హెడ్ మిస్ట్రెస్ పెట్టిన పోటీ అది. ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే ఆ బహుమతి తమ క్లాస్కి రావడం, స్కూలు మొత్తం తరగతి గదుల్లో గడియారం తమ ఒక్క క్లాస్లోనే ఉండడం ఆ పిల్లలు ఎంత గర్వంగా భావిస్తారో. లీడర్గా సైదులన్నా కూడా అంతే ఇష్టం. అలాంటిది తెలుగు టీచర్ సైదుల్ని లీడర్గా ఉండనన్నాడని హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్తాననటం ఎంత మాత్రం నచ్చలేదు వాళ్లకు. కానీ టీచర్ సైదులంటే ఎందుకో కోపంగా ఉన్నారని భావించిన ఆ చిన్ని మనసులు ఏమీ మాట్లాడలేక భయంగా బెదిరిపోయినట్టుగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాయి. కానీ కాత్యాయని వాళ్ల భయాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంది. వాళ్ళు తననో చేతకాని దానిలాగా జమకట్టారనే భావం ఆమెలో మొదలై అది అంతకంతకు పెరిగి ఈ పిల్లకాయల ముందు మరోసారి అవమానానికి గురైనట్లుగా ఫీల్ అయింది. ఒక పక్క వాడితో పుస్తకాలు కలెక్ట్ చేయించలేకపోయాననే దాంతోనే ఒళ్ళు మండిపోతుంటే పైగా వీళ్ళ చూపులొకటి ముళ్ళు గుచ్చుతున్నట్లుగా. ఏదొకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చేసైనా సరే పిల్లల ముందు తన పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ సడన్గా, సరే నీ వల్ల అనవసరంగా మిగతా వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, కానీ క్లాస్ అయిన తర్వాత ఈ సంగతి తేలుస్తాను, వెనక బెంచి దగ్గరికి వెళ్ళి బెంచి ఎక్కి నిలబడు అంది. కొంతలో కొంతైనా వాణ్ణి బెంచి ఎక్కించి తన ఆధిక్యతను నిలుపుకుని తద్వారా తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. బెంచ్ ఎందుకు ఎక్కాలా? నేనేం తప్పు చేసినా బెంచ్ ఎక్కి నిలబడాలనా? లీడర్ ఉండనంటి గంతే మళ్ళా
ఆ యమ్మ కడుకు పోదామంటివి గట్లనే అంటివి. మళ్ళీ కాదంటివి. నేనేం చేసిన టీచరమ్మా అన్న సైదులు మాటలకి అప్పటికే బీపీ పెరిగిపోయిందేమో. టేబుల్ మీదున్న పేకబెత్తం చేతుల్లోకి తీసుకుని విసురుగా ఒక్కంగలో వాణ్ణి చేరుకుని దాంతో వాడి మోకాళ్ల మీద చేతుల మీద కసి కొద్దీ 4 వాయించింది. వేలడంత లేవు, నన్నే ఎదిరిస్తావా రాస్కెల్. టీచర్ మాట వినకపోతే పుట్టగతులుండవురా వేధవా. ముక్కుపుటాలు అదురుతూ ఉంటే అరిచింది హిస్టీరిక్గా. అరుస్తూనే వెళ్ళి కుర్చీలో కూలబడింది నీరసంగా. ఆమె కొట్టిన దెబ్బలకి ప్రాణం జివ్వుమనగా కెవ్వున అరిచాడు వాడు. మోకాళ్ల మీద కూర్చునిపోయాడు. బహుశా అది చూడలేక కాబోలు క్లాస్లో ఒక అమ్మాయి, టీచర్ సైదుల్ని కొట్టొద్దు టీచర్, రోజు మా హోంవర్క్ పుస్తకాలన్నీ మేమే మా నెంబర్లను బట్టి టేబుల్ మీద పెట్టేస్తాం టీచర్, మాకు లీడర్ వద్దు టీచర్ అని బతిమాలింది. నోరు మూసుకో, ఆ పనేదో నేనొచ్చేసరికే చేసి ఆడవలసింది, పెద్ద చెప్పొచ్చింది, వెళ్ళి కూర్చో అంటూ ఆ పిల్ల మీద అరిచింది తన ఆధిక్యతని మరోసారి చాటుకుంటూ. ఆ పిల్ల ముఖం చిన్నబోయింది. జాలిగా సైదుల వైపు చూసింది. కాళ్ల మీద చేతుల మీద తట్టులాగా తేలిన దెబ్బలని చూసుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు వాడు. వాణ్ణి 4 తగిలించేసరికి వీళ్ళు లైన్లో పడ్డారు. లేదంటే రేపటి నుంచి వాణ్ణి చూసి వీళ్ళకు కూడా తోకల్లేస్తాయి అని మనసులో అనుకుంటూ ముక్కు పుటాలు అదురుతూ ఉండగా, చూసింది చాలే గాని తీయండి క్లాస్ వర్క్ పుస్తకాలు. ఒక్క సైదులుగాడనే కాదు, ఎవ్వరు ఎదిరించినా వాళ్లకు కూడా ఇదే శాస్తి. కాబట్టి టీచర్తో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, అర్థమైందా? ఇంక పుస్తకాలు తీయండి. హుంకరించింది. టెన్షన్ అణుచుకోవటానికి కుర్చీలోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. నేల మీద అలాగే కూర్చుని దెబ్బల్ని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న సైదుల్ని జాలిగా చూస్తూ క్లాస్ వర్క్ చేయడం ఇష్టం లేకపోయినా పుస్తకాలు తీశారు పిల్లలు. ఏడిచింది చాలు, వెళ్ళి కూర్చో అంది టీచర్ సైదుల్ని చూస్తూ. టీచర్ మాటలతో అతి కష్టం మీద లేచి నిలబడ్డ సైదులు కళ్ళ నిండుగా నీళ్లు నిండి ఉండటం చేత ఏమీ కనపడక మసగ్గా ఉండడంతో కుడి చేత్తో తన చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూనే కుంటుకుంటూ వెళ్ళి ముందు బెంచీలో కూర్చున్నాడు. వెనక బెంచీలో కూర్చుంటే మళ్ళీ ఎక్కడ కొడుతుందోనని అనుకోకుండా రోజులాగే రౌండ్స్ వేస్తూ అటుగా వచ్చిన హెచ్ఎంకి అక్కడి పరిస్థితి ఎందుకో మామూలుగా అనిపించలేదు. అందుకే లోపలికి వచ్చి అందరినీ ఒకసారి చూసింది. అనుమానం వచ్చి ఏమైంది అని అడిగింది. ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ చెబితే తిడతారన్నట్లు టీచర్ వైపు చూశారు. నా వైపు చూడొద్దు, అటు చూడండి, ఏం చెప్పొద్దు అన్నట్లుగా కాత్యాయని చేస్తున్న సైగలు హెడ్ మిస్ట్రెస్ దృష్టిని దాటిపోలేదు. ఆ సైగలతో ఆవిడ అనుమానం మరింతగా బలపడింది. ఏమైందంటే ఎవరూ మాట్లాడరే, ఏమైందర్రా అంటూ క్లాస్ అంతా కలయజూసిన ఆమెకి వెక్కిళ్ళు పడుతున్న సైదులు కనిపించేసరికి అటుగా అడుగులేసింది. వాడిదంతా గమనించకుండా కాళ్ల మీద చేతుల మీద ఎర్రగా తట్టుతేలిన దెబ్బల్ని తడిమి తడిమి చూసుకుంటూ మౌనంగా వాడిలో వాడే కుమిలిపోతున్నాడు. వాడికి వాళ్ళ నాయన గుర్తొచ్చాడు. నాయన గిట్ల స్కూల్కి పోతేనే ఇష్టం లేదన్నట్టు అమ్మ చెప్పింది జరబోనీయమని. సర్లేరా పోరగా, నువ్వెక్కడికైనా పో, నాకేంలే గాని పొద్దెక్కే తలికి అడవికి పోయి జర పొయ్యిలో కట్టలేరు నాకివో, అర్థమైనదా? ఈ స్కూల్కి పోతాం నాయనకి అస్సలకే ఇష్టంలే. మరి బెత్తం ఘాట్లను చూసి ఏటంటాడో. తండ్రి ఈ దెబ్బలు చూసి స్కూల్కి పంపడేమోనన్న భయంతో ఒక పక్క, దెబ్బల నుంచి వచ్చే మంటతో మరో పక్క బాధపడుతోన్న సైదులు తలపై ఎవరిదో చెయ్యి పడేసరికి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాడు. అమృతమూర్తిలా చిరునవ్వు నవ్వుతూ పెద్ద మేడం ఆవిడ్ని చూడగానే భయంతో లేచి నిలబడ్డాడు. టీచర్ ఆవిడ్ని తీసుకొచ్చిందనుకుని కంగారుగా చెయ్యెత్తాడు. నన్ను కొట్టకమ్మా, నేను గిట్ల లీడర్ ఉండనమ్మా, మా అమ్మ గట్ల బొక్కులవ్వి మొయ్యొద్దందమ్మా అంటూ చిట్టి చేతుల్ని పైకెత్తి దండం పెడుతూ వెనక్కెనక్కి దూరంగా పోతున్న సైదుల్ని చూసి ఎంతో జాలేసింది ఆమెకి. నిన్నేం కొట్టనమ్మా, నిన్ను కొట్టే హక్కు నాకే కాదు ఎవ్వరికీ లేదు ఈ లోకంలో.
నువ్వేం భయపడకు. నువ్వు లీడర్గా ఉండొద్దు, సరేనా? మీ అమ్మ చెప్పినట్టుగానే నువ్వు ఈ రోజు నుంచి లీడర్గా ఉండొద్దు. అందరూ వినండి పిల్లలు, ఈ రోజు నుంచి సైదులు లీడర్ కాదు, అర్థమైందా అందరికీ అన్నారు. అర్థమైంది అన్నట్టుగా కోరస్గా అరిచారంతా. మరి ఇంకెందుకు ఏడవటం అంటూ దగ్గరగా వెళ్ళి కింద మోకాళ్ల మీద కూర్చుని తన దగ్గరున్న కర్చీఫ్తో వాడి కళ్ళు తుడిచింది. ఆవిడ అలా కాస్త దగ్గరికి తీసేసరికి వాడి బాధ మరింత ఎక్కువై ఒక్కసారిగా భోరుమన్నాడు. ఏడవకు, నేనున్నాను కదా, ఏడవకు సరేనా? అయినా నిన్ను లీడర్గా తీసేశానని చెప్పాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంది సైదుల్ని తన దగ్గరికి తీసుకుంటూ. వెనకాల నిలబడ్డ కాత్యాయని ఆ ప్రశ్న విని గతుక్కుమంది. కొట్టానని వాడెక్కడ చెప్పేస్తాడోనని భయంతో వణికిపోయింది కాసేపు. అయినా ఆ దెబ్బల్ని చూడనే చూసింది హెచ్ఎం. ఆశ్చర్యంగా ఆ దెబ్బల్ని చూసి ఆమె భ్రుకుటి ముడిపడింది. నాకు తెలుసు నువ్విలాంటిదేదో చేసుంటావని అన్నట్టుగా కాత్యాయని వైపు ఒకసారి చూసి, దెబ్బలు మండుతున్నాయా అంది. అవునన్నట్టుగా తలూపాడు దెబ్బల వైపే చూసుకుంటూ. కంగారుగా వెనక్కి తిరిగి పిల్లల్లో ఒకడిని పిలిచి, స్టాఫ్ రూమ్కి వెళ్ళి పీటీ సార్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, నేను ఇమ్మన్నానని చెప్పి తీసుకురా త్వరగా అంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాక కాస్త దూదిని చేతిలోకి తీసుకుని దాని మీద కాస్త స్పిరిట్ వేసి వాడి దెబ్బల చుట్టూ శుభ్రం చేసి ఎర్రగా రక్తం తేరిన దెబ్బల మీద నవాసల్ఫ్ పౌడర్ చల్లుతూ, మండుతోందా అని అడిగింది. లేదన్నట్టుగా తలూపాడు. మరెందుకు ఏడుస్తున్నావు అనునయంగా అడిగింది. అయ్య గుర్తొచ్చిండమ్మా. ఎందుకు? మా అయ్యకి నేను ఈ స్కూల్కి పోతాం ఇష్టంగా లేదమ్మా, పనిలోకే పొమ్మంటాడు. చదివితే ఏమొస్తుందిరా, పనులకు పోతే జర పైసలు వస్తాయి అంటాడు, సేలోకి పొమ్మంటాడు. వీటిని చూస్తే ఈ స్కూల్కి రానియడేమోనని అన్నాడు దెబ్బల్ని పదే పదే చూసుకుంటూ. అదే రోజు హెచ్ఎం స్టాఫ్ మీటింగ్ పెట్టి అసలు క్లాస్ లీడర్లని, స్కూల్ పీపుల్ లీడర్లని నియమించేది ఆ పదవుల ద్వారా మనల్ని మనమే ఎలా పరిపాలించుకోవాలో తెలియడానికే కానీ వాళ్లతో పుస్తకాలు మోయించడానికో లేకపోతే టిఫిన్లు తెప్పించుకోవడానికో కాదని వివరంగా చెప్పడమే కాకుండా ఇక నుంచి అలాంటి పనులేవి వాళ్లతో చేయించద్దని సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది. అయితే సైదులు చెప్పినట్టుగానే మర్నాడు స్కూల్కి రాలేదు. ఆ రోజే కాదు, ఆ తర్వాత వాడు స్కూల్కి రాలేదు. వాకప్ చేస్తే తెలిసింది స్కూల్ మానేశాడని. హెచ్ఎంకి పిచ్చి కోపం వచ్చింది కాత్యాయని మీద. వెంటనే ఆమెకి కబురు చేసింది తన రూమ్కి రమ్మని. అప్పటికే ఆమె మీద ఎంఈఓకి ఈఓకి లెటర్ టైప్ చేయించి టేబుల్ మీద పెట్టి ఉంచింది. కాత్యాయని రాగానే కాస్త సీరియస్గానే చెప్పింది. చూడు కాత్యాయని, స్టాఫ్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను, పిల్లల్ని కొట్టొద్దని, వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తూ చదువు పట్ల శ్రద్ధ కలిగేటట్లు చేయమని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ సంగతి నీకు తెలుసు. అయినా ప్రతి మీటింగ్లోనూ చెబుతూనే ఉన్నాను కూడా, వాళ్ళకి 10 రూపాయలు వచ్చే పనిలోకి పంపడమే ఇష్టం కానీ చదువు అంటే ఏంటో, చదువుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో ఎంత చెప్పినా అర్థం కాదు. చదువు వాళ్ళకి ఆఖరి ప్రయారిటీ. ఆ సంగతి నీకు తెలుసు కదా. ఈ మాత్రం స్ట్రెంత్ పెరిగిందంటే మనం ఎన్ని గంటల సమయాన్ని వెచ్చించామో. అన్నీ తెలిసి నువ్వు ఈ రకంగా చేయటం ఒక బాధ్యత గల ఉపాధ్యాయురాలిగా ధర్మమా చెప్పు? ఒకడిని స్కూల్ మానేసేటట్లు చేయగలిగావు, అది సులభమే. కానీ ఒకే ఒక్కడిని స్కూల్కి వచ్చేటట్లు చేయగలవా చెప్పు? తల వంచుకుని కూర్చుంది కాత్యాయని. ఏమీ మాట్లాడలేదు. అందుకే చెబుతున్నాను, ప్రస్తుతం వరకు విషయం నా చేతుల్లోనే ఉంది కాబట్టి నీకు కొంత సమయం ఇస్తున్నాను. కేవలం నువ్వు కొట్టిన దెబ్బల వల్ల వాడు స్కూల్ మానేశాడు. స్కూలు మానేసి వాడిని వాడే శిక్షించుకున్నాడు నువ్వు చేసిన తప్పుకి. రోజులు ఇదివరకట్లా లేవు కాత్యాయని. ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. వాళ్ళ నాన్నకి చదువు అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఎందుకంటే ఆయనకి వీడు స్కూల్కి రావడం ఇష్టం లేదు. అందుకని ఆ కారణంతో వాడిని స్కూల్ మాన్పించేశాడు. అదే మరొకడైతే వాడి చేతుల మీది కాళ్ల మీది దెబ్బలను చూసి ఏ రాజకీయ నాయకుడికో చెప్పుంటే ఎలా ఉండేదో తెలుసా? ఇది మంత్రి గారి వరకు వెళ్ళేది. అప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదో నువ్వే ఆలోచించుకో. ఇప్పుడైనా అంతకంటే తక్కువలో ఏమీ లేదు. ఇదిగో ఇవాళే లెటర్ వచ్చింది.
వచ్చే వారం డిఈఓ గారి విజిట్ ఉందని, జాయినింగ్స్ ఎన్ని, డ్రాప్అవుట్స్ ఎన్ని, ఎందుకు అనే కాలమ్స్ చాలా వివరంగా ఇచ్చారు. ఇప్పటికిప్పుడే నేను ఇది పూర్తి చేసి పంపానంటే నువ్వు ప్రమాదంలో పడతావు. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వాడు మళ్ళీ స్కూల్కి రావాలి, వచ్చి తీరాలంతే. లేదంటే నీ మీద కంప్లైంట్ సిద్ధంగా ఉంది చూడు అంటూ తన టేబుల్ మీది పేపర్లని ఆమె ముందుకు తోసి మళ్ళీ తనే అంది. చూడు కాత్యాయని, కొన్ని విషయాలు మనకి నష్టం జరుగుతున్నాయని సీరియస్గా తీసుకోకూడదు. సామాజిక పరంగా కూడా మనం ఆలోచించాలి. అలా చూస్తే సైదులు ఎంత మంచి కుర్రాడో, చురుకైనవాడో, చదువులో కాస్త నిలదొక్కున్నాడంటే వాడు ఎంతగా పైకెదుగుతాడో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వికసించడానికి సిద్ధంగా ఉన్న అలాంటి మొగ్గని ఆదిలోనే తుంచేద్దామా చెప్పు? అన్నీ తెలిసిన ఉపాధ్యాయులం మనం మన చేత్తో వాడి జీవితాన్ని నాశనం చేసేద్దామా? చెప్పు కాత్యాయని, మాట్లాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి కళ్ళు నులుముకుంటున్న హెచ్ఎంతో స్థిరంగా అంది కాత్యాయని. మేడం, మీరు బాధపడద్దు. చేసిన తప్పుకి నేను చాలా సిగ్గుపడుతున్నాను. బాధ్యత గల టీచర్గా కాదు మేడం, ఒక బాధ్యత గల పౌరురాలిగా వాణ్ణి మళ్ళీ స్కూల్కి వచ్చేటట్లు చేస్తాను. నన్ను నమ్మండి మేడం అంది. చేతులు పట్టుకుని ఎంతో ఉద్వేగంగా చెబుతోన్న కాత్యాయని మాటల్లోని నిజాయితీలో హెచ్ఎంకి సైదులు గడపబోయే జీవితం కనిపించి ఆమెని అభినందించింది. ఆల్ ద బెస్ట్ అన్నట్లు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.